గరం గరం వాతావరణంలో చల్లచల్లగా తాగాలనుకున్న వాళ్ళకి ఒక మంచి వీడియో పట్టుకొచ్చిన అదే హోమ్ మేడ్ మ్యాంగో ఫాలుదా. చాలా మందికి చేసుకోవడం తెలియక ఎంతో కష్టం అనుకుంటారు. నేనైతే మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్తా. ఒక కడాయిలో కొన్ని నీళ్లు పోసుకొని 30 కప్పు సేమియా, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు మంచిగా మరగ పెట్టుకోండి. అరే నీ ఫోన్ పొయ్యిలో డబ్బులున్నాయా? నీ అవ్వది ఫోన్ పోయో, గ్యాస్ పోయో, కట్టెలు పోయో కాదు, ఫోన్ పే. సర్లే గానీ అది మంచిగా ఉడకగానే చల్ల నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోండి. బౌల్లో టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెడితే ఇట్లా ఉబ్బుతాయి. ఇప్పుడు ఇంకో బౌల్ లో సగం మామిడి పండుని పేస్ట్ కొట్టి ఒక బౌల్ వేసుకోండి. చేతులతో విసుకుతావా లేకుంటే మిక్సీ కొడతావా అది నీ ఇష్టం. అందులో 2 టేబుల్ స్పూన్ల కండెన్స్ మిల్క్, 2 టేబుల్ స్పూన్ల పాలు, చిట్కడి ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా మంచి కలుపుకోండి. ఒకవేళ కండెన్స్ మిల్క్ లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. మీకు ఐటమ్స్ అన్ని క్లియర్ గా అర్థం కావడానికి ఇట్లా చూపిస్తున్నా. సబ్జా, సేమియా, తరుక్కున్న మ్యాంగో ముక్కలు, రోజ్ సిరప్, టూటీ ఫ్రూటీ, మ్యాంగో ఐస్ క్రీమ్, ఇప్పటిదాకా కలుపుకున్న మిల్క్ మ్యాంగో పేస్ట్ అన్ని ఒకటి దగ్గర కలుపుకుని లేయర్ లెక్క ఒకటి ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ రోజ్ సిరప్ వేసుకోండి. దాని మీద నానబెట్టుకున్న సబ్జా గింజలు, దాని మీద మామిడి పండు ముక్కలు, టూటీ ఫ్రూటీ, ఉడకబెట్టుకున్న సేమియా, మిక్సీలో కొట్టుకున్న మ్యాంగో పేస్ట్, ఫైనల్ టచ్ మ్యాంగో ఐస్ క్రీమ్. మనం ఆల్రెడీ మ్యాంగో ఐస్ క్రీమ్ వీడియో చేసినాం. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేను సీజనల్ ఫ్రూట్ మ్యాంగో వేసుకున్నా. మీరు కావాలంటే మీకు నచ్చినది వేసుకోవచ్చు. ఇంతే అండి. వీలున్నప్పుడు ట్రై చేయండి. ఎలా అనిపించిందో చెప్పండి.